ఆ తర్వాత 10 రోజులకి చంద్రశేఖర్ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాడు. మద్రాసు వెళ్ళడానికి తయారవుతుంటే పద్మినొచ్చింది. రేణు ఈవేళ ఒకటే ఏడుపు పద్మిని. పోనీ రమ్మంటే కాదంటుంది. పద్మిని నిట్టూర్చింది. రేణు మిమ్మల్ని ప్రేమిస్తోంది అంది. అది కలలో కూడా జరగదు. మా మధ్యున్న బంధుత్వం అలా తనని పీడిస్తోంది. ఆడవాళ్ల మనసులు అంత తొందరగా అర్థం కావులండి. మీరెందుకిలా ఏదో పోగొట్టుకున్నట్లు నిట్టూరుస్తున్నారు? నువ్వు లేకుండా నేను వెళ్ళలేను పద్మిని. చంద్రశేఖర్ పద్మినిని తన కౌగిలిలో బంధించి కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఆమె అతని మెడ చుట్టూ చేతులు పెనవేసి సన్నని గొంతుతో అంది. మీకెప్పుడు నన్ను చూడాలనిపిస్తుందో అప్పుడే వచ్చేయండి. మిమ్మల్ని వదిలి ఉండడం నాకెంత బాధగా ఉంటుందో ఎలా చెప్పను? ఏ క్షణంలో మిమ్మల్ని చూశానో గాని అప్పటినుంచి నా మనసు నా మాట వినడం లేదు. నాన్నగారితో చెప్పేసి మీ వెంట వచ్చేయాలన్నంత ఆవేశం వచ్చింది రాత్రి. కానీ నాన్న కాదంటే ఈ బిఏ పూర్తి కానియండి. మన కాళ్లపైన మనం నిలబడగలిగినప్పుడు ధైర్యంగా ఈ లోకాన్నంతా ఎదిరించి మీ దాన్నైపోతాను. ఉత్తరాలు రాస్తావుగా? మృదువుగా ఆమె చెక్కిలిపైన చుంబిస్తూ ప్రశ్నించాడు. రాయకుండా ఎలా ఉండగలను? ఎవరో వస్తున్నట్లున్నారు, వదలండి. ఆమె కౌగిట్లో నుంచి అవతలకి జరగబోయింది. కానీ అతడు మరింత గాఢంగా గుండెలకు హత్తుకుంటూ అన్నాడు. పద్మిని, నువ్వు నా మనిషివి. ఎవరో వస్తే విడిచిపెట్టాలని రూలేం లేదు. రానివ్వు, చూసి వాళ్లే పోతారు. అక్క, ఓ ఎక్కడున్నావా? నాన్న రమ్మంటున్నారు. రాగిణిని చూడగానే పద్మిని బొమ్మలా నిలబడిపోయింది. చంద్రశేఖర్ మాత్రం ఆమె ఉనికిని గమనించినట్లే పద్మిని నడుం చుట్టూ ఉన్న చేతుల్ని తీయనేలేదు. పద్మిని నెమ్మదిగా మృదువుగా చేతుల్ని తీసేసింది. రాగిణి కళ్ళల్లో అసహ్యం, ఆగ్రహం. పద, వస్తున్నాను. పద్మిని గొంతులో నుంచి మాటే రాలేదు. ఈ రాసక్రీడలు ఎప్పటి నుంచి? నాన్నగారితో చెప్పనా? చెప్పు రాగిణి. పద్మినిని నేను ప్రేమిస్తున్నానని చెప్పు. ఇదిగో ఈ లాకెట్లో ఉన్నది నా ఫోటోవే. అర్థమైందనుకుంటాను పద్మిని నాకేమవుతుందో. చంద్రశేఖర్ పద్మిని మెడలో నుంచి లాకెట్ పైకి తీసి చూపించాడు. సిగ్గు లేకపోతే సరి. రాగిణి పెద్దగా అరుస్తూ విసురుగా తలుపుల్ని లాగి వెళ్ళిపోయింది. పద్మిని నిశ్చేష్టురాలైపోయింది. ఎందుకలా భయపడిపోయావు పద్మిని? చిన్న మనసు మీకు అర్థం కాదు. ఏం చేస్తుందో ఏం చెబుతుందో నాన్నతో. చెప్పని, ఇందులో మనం భయపడవలసిందేముంది? పోనీ నీ మనసులో ఏముందో చెప్పే పద్మిని. నేనంటే నీకిష్టం లేదా? కోపంగా అన్నాడతను. మీ కోపానికి ఆధారమే లేదు. ఈ పద్మిని జన్మ జన్మలకి మీదే. నన్నిక వెళ్ళనివ్వండి. స్టేషన్కి వస్తానన్నావుగా, ఒక్కసారి ఇంటికి వెళ్ళి రానివ్వండి. నాకదేం తెలీదు. నువ్వు వెళితే నేను మద్రాసు వెళ్ళడం మానేస్తాను. పద్మిని నవ్వింది. అంతలో రేణుకొచ్చింది. పద్మ, రాగిణి అరుస్తూ వెళ్ళిందేమిటి? ఎవరి మీద కోపమో నాపై గుమ్మరించి వెళ్ళిందిలే. దానికేం గాని నువ్వెందుకింత విచారంగా ఉన్నావు? పద్మిని ప్రశ్నించింది. రేణుక వాళ్ళిద్దరి సంభాషణ అంతా వింది, కానీ విననట్లే నటించింది. మీ శేఖర్ గారు ఈవేళ ప్రయాణం మర్చిపోయినట్లున్నారు. కబుర్లు భోంచేస్తూ కూర్చున్నారేమిటి? ఏం సర్దుకోకుండా? నిన్ను కూడా తీసుకువెళతారట అంది పద్మిని. నన్నా? ఎందుకు? ఏం ప్రయోజనం? నిన్ను తీసుకువెళ్ళమను. రేణుక మనస్ఫూర్తిగా అంది. నేనెవరిని తీసుకువెళ్ళడం లేదులే, పదండి. రేణు, పద్మినితో ఉత్తరాలు రాయించు. దిగులుగా ఉండకు. పద్మిని రోజూ వచ్చి చూస్తుంటుంది. రేణు పై కనిపించినంత మొండి మనిషి కాదు. మనసు చాలా మృదువైంది. నా కోసం ఏమేమో ఆలోచిస్తూ నిద్రాహారాలు మానేస్తుందేమో. కాస్త చూస్తుండు. చంద్రశేఖర్ మాటలకి పడి పడి నవ్వింది రేణుక. కాని ఆ నవ్వులో సహజత్వం లేదు. దేన్నో దాచుకోవడానికి ప్రయత్నించినట్లుంది. నేనంత పిచ్చిదాన్ని కానులే బావా. నీకోసం బెంగ పెట్టుకుని కృషించిపోయేంత అదృష్టం నాకు లేదులే. అందుకు నేనేమీ విచారించడం లేదు కూడా. ఎవరికీ పనికిరాని ఈ కళ్ళు లేని మనిషి మరొకరి కోసం బాధపడితే మాత్రం లాభం ఏముంటుంది? ఏం పద్మ, మీ మాస్టారు మళ్ళీ నెల వరకు రారేమో. కనీసం ఓ ఫోటో అయినా తీసుకో. కాస్త వర్ణించి చెబుదువు గాని, దొరగారు లేనప్పుడు. రేణుక కంఠం సన్నగా వణికింది చివర్లో. పద్మిని కళ్ళల్లో సిగ్గు మెరిసింది. చంద్రశేఖర్ నవ్వుతూ పద్మిని వంక చూస్తూ అన్నాడు. రేణు, పద్మిని నువ్వు కలిసి నన్ను పిచ్చివాణ్ణి చేయకండి. పద్మిని అతని చూపుల్లో కదిలిన చిలిపి భావాల్ని చూసి సిగ్గుతో కళ్ళు వాల్చింది. చంద్రశేఖర్ వెళ్ళగానే రేణుక పద్మినితో అంది. పద్మ, బావలేని ఈ ఇంట్లో రేపట్నుంచి ఎలా ఉండాలో తలుచుకుంటేనే భయం వేస్తోంది. నేనున్నానుగా రేణు. పద్మ, నీ స్నేహం బావకి నాకు ఓ వరంలా లభించింది. లేకపోతే నా జీవితంలో రవ్వంతైనా శాంతి లభించేది కాదు. పద్మిని చంద్రశేఖర్తో పాటు స్టేషన్కి వెళ్ళింది. అతడు రైలు కదులుతుండగా అన్నాడు. ఒక్క నెల లోపలే నువ్వు మా ఇంటికి రావాలి. లేకపోతే నేను సన్యాసం స్వీకరిస్తాను. పద్మిని పెదవులపై చిరునవ్వు మెరిసింది. మీతో పాటు నేను సన్యాసం పుచ్చుకుంటానులేండి అంది.
అతడు ఏదో చెప్పబోయే లోపలే రైలు వేగాన్ని అందుకుంది. నారాయణరావు గారు చెయ్యి ఊపుతూ ఆలోచనల్లో పడిపోయారు. వాళ్ళిద్దరి మధ్య స్నేహాన్ని మించిన అనుబంధమేదో ఉన్నట్లు తోచింది ఆయనకు, పద్మిని కళ్ళల్లో మెదిలిన దిగులు సిగ్గు చూసిన తర్వాత. కానీ ఆయనకు లోలోపల అనుమానంగా ఉంది. పద్మిని కోసం ఆమె తండ్రి విద్యాధికుడైన వరుడి కోసం వెతుకుతున్నాడని ఆయనకు తెలుసు. అదీగాక పద్మిని ఆర్థికంగా పై అంతస్తులో ఉంది. అందుకే ఆయనకు కొడుకు మళ్ళీ పద్మవ్యూహంలో పడిపోతాడేమో అనిపించింది. చూడమ్మా పద్మిని, చంద్రం మా రేణుకుని పెళ్లి చేసుకోకపోయినా తన భారీగానే భావించాడెన్నాళ్ళు. నీతో పద్మిని ఆయన మాట పూర్తి కానివ్వలేదు. నాతో అన్నీ చెప్పారండి. రేణుక మనసులో ఆయన పట్ల అనురాగం లేదని నా నమ్మకం. నారాయణరావు గారికి ఆ మాట అబద్ధమైతే బాగుండనిపించింది. మనసులో ఎందుకో దిగులు వ్యాపించసాగింది. కానీ మీ అంతస్తుకి చంద్రం చేరుకోలేడమ్మా. ఎంతవరకు వచ్చిన తర్వాత మీ ముందు దాచవలసిన అవసరం లేదనిపిస్తోంది మాస్టారు. నా మనస్తత్వం మీకు బాగా తెలుసు. డబ్బు, హోదా, అంతస్తు ఇవేవీ నన్ను ప్రలోభపరచలేవని మీరే ఎన్నోసార్లు అన్నారు. శేఖరం గారంతటి సంస్కారం ఉన్న మనిషి మా అంతస్తు ఎంత పెద్దదైనా లభించడం కష్టమే. అదీగాక నా మనసు శేఖర్ గారికి ఎప్పుడో మాటిచ్చేసింది. మీ ఆశీర్వచనం కోసమే ఎదురు చూస్తున్నాం. నారాయణరావు గారు నిట్టూర్చారు దిగులుగా. పద్మినికి ఆయన విచారానికి కారణం అంతుబట్టలేదు. ఈ యవ్వనంలో ఆకర్షణ, ప్రేమ మనుషుల్ని ఒక విధంగా పిచ్చివాళ్ళని చేసేస్తాయమ్మా. కానీ కాస్త ఆలోచించి అడుగు వెయ్యాలి. రేణుక జీవితానికి నీ నిర్ణయం పెద్ద గొడ్డలు పెట్టవుతుందేమో. అంధకారంలో కృంగి కృషించిపోయే వాళ్ళకి చేయూతనివ్వాలమ్మా. రేణుక నా మేనకోడలవడం వలన స్వార్థంతో అంటున్నానని అపార్థం చేసుకోవద్దు. ఒకప్పుడు చంద్రం రేణుకని ప్రాణప్రదంగా ప్రేమించాడు. ఇప్పటికీ ప్రేమిస్తున్నాడని చెప్పగలను. ఈ పరిస్థితుల్లో వాడి మనసులో ఉన్నది అనురాగం అనుకోలేకపోతున్నానమ్మా. పద్మిని మృదువుగా నవ్వింది. మీరు మీ అబ్బాయి మనసుని అర్థం చేసుకోలేకపోయారనిపిస్తోంది మాస్టారు. మీ దగ్గర నాకున్న చనువు వలన, మీరు నాకు తండ్రితో సమానం అవడం వలన ఇలా అన్నాను. ఒకవేళ మీ మనసు నొప్పిస్తే క్షమించండి. మనిషి మనసు పద్మవ్యూహం కన్నా క్లిష్టంగా ఉంటుంది. మీరు నాకు అర్థం కారు, నేను మీకు అర్థం కాను. కొన్నిసార్లు మన జీవితంలో మనం ప్రయత్నించకుండానే కొందరు తారసపడి మొత్తం జీవితాన్ని శాసిస్తారు. నా విషయంలో అలాగే జరిగింది చంద్రశేఖరం గారి పరిచయంతో. ఆయన గుండెల్లో ఏమైనా ఉండొచ్చు, కానీ నేను త్రికరణ శుద్ధిగా శేఖర్ గారిని ప్రేమిస్తున్నాను. దీనివలన కష్టనష్టాలుంటాయేమో. సుఖదుఖాల్ని తప్పించుకుని ఏ మనిషి బ్రతకలేడని మీరు నాకు ఎన్నోసార్లు చెప్పారు. పద్మిని నిశ్చయాన్ని మార్చలేనని తెలుసుకున్నారాయన. ఆ తర్వాత ఇంటికి వెళ్లే వరకు మాట్లాడలేదు. పద్మిని మనసులో రాగిణి ఇంటి దగ్గర ఏ రకమైన ప్రళయాన్ని లేవదీస్తుందోనన్న ఊహ కలిదిరుతుండగా ఇల్లు చేరుకుంది. రామచంద్రరావు గారు పద్మినిని చూసి ప్రశ్నించారు. ఎక్కడికి వెళ్ళావమ్మా? చంద్రం గారు మద్రాసు వెళుతుంటే స్టేషన్కి వెళ్ళాను నాన్న. చిన్న వచ్చిందా? తండ్రికి ఇంకా చెప్పలేదని తెలిసి ఆమెలోని భయం కరిగిపోయింది. ఏదో సినిమా కొత్తగా రిలీజ్ అయిందట, వెళ్ళింది. దాన్ని కాస్త కంట్రోల్ చేయాలమ్మా. వేళ పాడ లేకుండా ఇలా తిరగడం నాకేమీ బాగుండలేదు. పైగా చిన్నకి ఆలోచన తక్కువ. పద్మినికి తమ అనుబంధం గురించి తండ్రికి చెప్పాలనిపించింది. నాన్న, మీరు నన్ను ఎందుకు అడగరు? ఎందుకు చంద్రం గారిని పంపించడానికి వెళ్ళావని? నేనంత తెలివి తక్కువ వాణ్ణి కాదురా పద్మిని. అతడిని నీ మనసు ఇష్టపడుతోంది కదూ. ఆయన మాటలు దొరక్క ఇబ్బంది పడిపోయారు. నాన్న, పద్మిని మనసులో ఆనందం, ఆశ్చర్యం. నాకు తెలుసమ్మా, చంద్రం బుద్ధిమంతుడు, సంస్కారం ఉన్నవాడు. నీకు నచ్చాడు గనుక నాకు నచ్చక తప్పదు తల్లి. ఈ మారుతున్న సమాజంతో పాటు మేం కూడా మారకపోతే విప్లవం వస్తుంది. మీ యువలోకం మమ్మల్ని విప్లవం అనే ప్రవాహంలో ముంచేస్తుంది లేకపోతే. అవునా తల్లి? నవ్వుని దాచుకుంటూ ప్రశ్నించారాయన. పద్మిని తండ్రి వైపు ఆరాధనాభావంతో చూసింది. నీలా అర్థం చేసుకునే తల్లిదండ్రులుంటే మన సమస్యలు చాలా తగ్గిపోతాయి నాన్న. కానీ నీలా ఆలోచించే నిగ్రహంతో నడిచి వెళ్లేవాళ్ళు ఉండద్దు. తండ్రి ప్రశ్నలో దాగి ఉన్న అనుమానం అర్థమైంది ఆమెకు. చంద్రంతో హద్దులు దాటి ప్రవర్తించలేదు కదా అని పరోక్షంగా అడిగినట్లు గ్రహించింది. మీరు నాకు ఒక్కొక్కసారి మంచి స్నేహితులు అనిపిస్తారు నాన్న. అనురాగం అంటే తెలిసిన వాళ్ళెవరు నిగ్రహాన్ని కోల్పోయి జీవితాల్లో ఎదురయ్యే ఆనందాన్ని పోగొట్టుకోరు. అమ్మ కోసం మీరు 3 ఏళ్లు తపస్సు చేశారని, అది ఒకే ఇంట్లో ఉండి అలా మీ చదువు పూర్తయ్యే వరకు ఆరాధించారని నాకు గుర్తొచ్చినప్పుడు నా మనసు ఆనందంతో మీకు నమస్కరిస్తుంది నాన్న. ఆయన కళ్ళల్లో నీళ్లు చిమ్ముకొచ్చాయి. దివంగత పత్ని స్మృతులు కదిలి, మనిషికి నిగ్రహశక్తి ఉంటే దేన్నైనా సాధించొచ్చునమ్మా. సంతృప్తిగా నిట్టూరుస్తూ కళ్ళొత్తుకున్నారాయన. రాగిణి వచ్చేసరికి ఆయన నిద్రపోయారు. 11 గంటలకొచ్చింది.
తలుపు దబదబా బాదుతుంటే పద్మిని లేచి వెళ్ళింది. నాన్నగారిని నిద్రపోనివా చిన్నా అంది తలుపు తీసి. రాగిణి సమాధానం చెప్పకుండా చెప్పులు విసురుగా రేక వైపుకి విసిరేసింది. అన్నం తినవు? చీర మరుచుకోకుండా మంచం మీద పడుకుంటే పద్మిని ప్రశ్నించింది. రాగిణి మాట్లాడకుండా కళ్ళు మూసుకుంది లైటు తీసేసి. నీకోసం నాన్న ఎదురు చూసి చూసి ఆలస్యంగా భోంచేశారు. నేనుంటానులే చిన్నాకి తోడుగా అని చెబితే తిన్నారు. పద్మిని మృదువుగా చెప్పింది తాను భోజనం చేయలేదని. నీతో పాటు అన్నం తినాలంటే నాకు అసహ్యం, నేను తిన్ను. రాగిణి మనసులో ఉన్న విషాన్ని మాటల్లో విసిరింది. చిన్నా, నా పేరు రాగిణి. సరే రాగిణి, నీ కోపం కాస్త కట్టిపెట్టు. కాస్త ఆలోచించడం నేర్చుకో. అన్నీ మనం కోరుకున్నట్టు జరగవు. నీ కోపానికి కారణం నాకు తెలుసు. తెలిస్తే కూర్చుని తీరిగ్గా ఏడు. నీ కథానాయకుడిని తలచుకొని నీలాగా నేనెవరి వెంట పిచ్చెక్కిన కుక్కలా తిరగడం లేదులే, బాధపడకు. పద్మినికి పట్టరానంత ఆగ్రహం వచ్చింది, కానీ నిగ్రహించుకుంది. మౌనంగా తన మంచం వైపు నడిచి వెళ్ళింది. దిక్కు దివాణం లేని బికారు మనుషుల వెంట పడ్డానికి సిగ్గులేదు. రేపు నలుగురిలో నాన్నగారు ఎలా తలెత్తుకు తిరుగుతారు? మళ్ళీ కోపాన్ని రగులు గొల్పింది. నాన్నగారిని ఎంతవరకు నేనెప్పుడూ బాధించలేదు చిన్న. నా పనులతో నువ్వు నన్ను నిందించే ముందు కాస్త ఆత్మ విమర్శ చేసుకో. శేఖర్ గారికి ప్రేమలేఖలు రాసింది నువ్వు. ఆయనతో వెకిలిగా సభ్యత మరిచి ప్రవర్తించింది నువ్వు. నేను అలా ఆలోచన లేకుండా ప్రేమంటూ ఎగబడలేదు. ఈ జీవితాన్ని శాశ్వతంగా ఆయనకి అర్పించడానికి సిద్ధపడిన తర్వాతే ప్రేమించానని చెప్పాను. పద్మిని మాటలు పూర్తి కాకముందే తాచుపాములా బుసకొట్టింది రాగిణి. నాన్నకి తెలియకుండా ఎన్నిసార్లు రహస్యంగాను వెళ్ళలేదు అతని దగ్గరికి? నీకంత తీరిక లేదు గనక తెలుసుకోలేకపోయావు. నేను ఎప్పుడు వెళ్ళినా నాన్నగారికి చెప్పే వెళ్ళేదాన్ని. నాకు పిచ్చి పనులు చేసి మరొకరిని బాధ పెట్టడం రాదు అంది పద్మిని. సిగ్గులేని పని చేసి చేయలేదనే వాళ్ళంటే నాకు అసహ్యం. నీ అసహ్యానికి కారణం లేదు చిన్న. నేనేమీ నీ వస్తువుని దొంగలించలేదు. ఆయన మొదటి నుంచి నన్నే ఆరాధిస్తున్నారు. ఏవో సమస్యల మూలాన చెప్పలేకపోయారు. నీ ప్రేమలేఖ నాకు చూపించడానికి వస్తే నేను నిన్నే పెళ్లి చేసుకోమని కోరాను. కానీ శేఖర్కి కోపం వచ్చింది. తనకు కావలసింది నేనని చెప్పి కోపంగా వెళ్ళిపోయారు. నా ఆలోచనలతో అన్యమనస్కంగా నడుస్తూ ప్రమాదానికి గురయ్యారు. నాకిక నా మనసులోని మాట బయటపెట్టక తప్పలేదు. చిన్నప్పటినుంచి నీ కోసం నా కోరికలు ఎన్నింటినో చంపుకున్నాను. నా ఆవేశాన్ని, ఆలోచనల్ని అదుపులో పెట్టుకున్నాను. నీకింకా చిన్నతనం వదిలిపోలేదన్న ఊహతో. కానీ జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రేమ, పెళ్లి విషయంలో నీతో రాజీపడి ఆయన్ని బాధించలేకపోయాను. ఇక్కడెవరో ఆ మనిషి కోసం ప్రేమతో పిచ్చివాళ్లే పోవడం లేదులే. నా వైపు పిచ్చి చూపులు చూస్తుంటే ఓ ఆట పట్టించాలని ప్రేమ లేక రాశా, అంతే. నాకలాంటి మామూలు మనుషులంటే రవ్వంతైనా ఆసక్తి ఉండదు. నా మనసు ఎప్పుడు అంతస్తును మరిచి ప్రవర్తించదు. పొట్ట నింపుకోవడానికి నలుగురు ముందు తైతకలాడే మనుషులంటే నాకు జలి తప్ప మరో భావం లేదు. రాగిణి లోలోనున్న ఏహ్యతని మాటల్లో ప్రదర్శించింది. పద్మిని సన్నగా నవ్వింది చెల్లెలు మూర్ఖత్వానికి. మంచిది, పడుకో. మన జాలి, కోపం ఎవరిని ఏమీ చేయలేవులే. ఆ గుడిదాన్ని మరోసారి మన ఇంటికి పిలవకు. ఆ ఏడుపు మొహాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. నా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతున్నారు. నేను, రేణుక మీ ఫ్రెండ్స్ని, వాళ్ళ పిచ్చి పిచ్చి వేషాలని చూసి నవ్వుకోలేక బాధపడిపోతున్నావు అని చెప్పు. ఈ ఇంటిలో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. అయినా నీకు భయపడి రేణుని పిలవడం మానేస్తాననుకోకు. హాయిగా ప్రశాంతంగా మాస్టారింటికే వెళతానులే నేను. మీ పిచ్చి కేకలతో, వెర్రిముర్రి అరుపులతో మన ఇంటిని పావనం చేయండి మీరంతా. మూర్ఖులతో మాట్లాడడం నాదే పొరపాటు. పద్మిని ఈసారి మౌనం వహించింది. ఇంకా ఏమేమో అంది. అయినా పద్మిని నోరు విప్పలేదు. రాగిణి కొంతసేపు చంద్రశేఖర్ని, అతడి పేదతనాన్ని విమర్శించింది. మరి కొంతసేపు అతడు సిగ్గులేనివాడని, మంచి ప్రవర్తన లేని బికారని విమర్శించింది. రేణుకతో ఏదో సంబంధం ఉందని అనుమానించింది. పద్మిని మరోవైపుకు తిరిగి పడుకుంది. రాగిణి అన్న మనిషి ఆ గదిలో లేనట్లు. ఉదయాన లేచి స్నానపానాదులైన తర్వాత బీరువా తీసింది పద్మిని. రాగిణి పర్సులో నుంచి ఓ ఫోటో కింద పడింది. పద్మిని ఎవరదా అని చూసింది. ఫోటో వెనక సుందరం, సినీ ఆర్టిస్టు, మద్రాసు అని రాసుంది. పద్మిని కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఆలోచనతో. కాలేజీలో ఫంక్షన్ నాడు తనని మింగేసేటట్లు చూసిన మనిషే ఈ సుందరం అని గుర్తుకొచ్చి ఒళ్లంతా అసహ్యంతో జలదరించింది. అంతలో రాగిణి వచ్చింది. చిన్న, ఈ ఫోటో నీకెవరిచ్చారు? నా సంగతి నీకు అనవసరం. రాగిణి మొండిగా సమాధానమిచ్చింది. ఈ మనిషిలో ఎక్కడా మంచి లక్షణాలు ఉన్నట్టు కనిపించడం లేదు. ఇలాంటి వాళ్లతో స్నేహం పెంచుకోకు. నా ఇష్టం, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. చిన్నా, పద్మిని కంఠంలో కోపం, ఆశ్చర్యం. ఏం, ఎందుకలా అరుస్తావు? నువ్వు ప్రేమించడం లేదా? చంద్రశేఖర్ కన్నా 1000 మెట్లు పైనున్నాడు సుందరం. 10 లక్షలకి వారసుడు. పద్మినికి రాగిణి మనస్తత్వం అర్థం కాలేదు.
మొన్నటి వరకు చంద్రాన్ని ప్రేమించానంది, ఇప్పుడు సుందరాన్ని పెళ్లాడతానంటోంది. నా మీద కోపంతో అర్థం లేని పనులు చేయకు చిన్న. పోటీపడి ప్రేమిస్తున్నావా? శాంతంగా అడిగింది. ఎవరితో? నీతోనా, ఆ చంద్రంతోనా? నాకంత కరమేమీ పట్టలేదు ఇంకా. మరి మాస్టార్ని ప్రేమించానన్నావుగా? అది ఆ మనిషిని ఫూల్ చేయడానికి. ఆయనేమీ నీ వెంట పడలేదుగా. నా ప్రతి డ్యాన్స్ ప్రోగ్రాంకి వచ్చేవాడు. రాగిణి కంఠంలో అహంకారం. ఆయనొచ్చింది మనలోని కళా నైపుణ్యాన్ని చూడడానికి. ఆ తర్వాత నా కోసం వచ్చేవారట. ఆహా, నీ కోసం వస్తూ ఇంటి దగ్గర రేణుకాదేవితో రాసక్రీడలాడే ఆ ప్రేమమూర్తి జీవితం ధన్యం. రాగిణి వ్యంగ్యంగా నవ్వింది. పద్మిని ఏదో అనబోతూ ఆగిపోయింది గుమ్మంలో నిలబడిన తండ్రిని చూసి. ఏంటమ్మా, చిన్నాకి మళ్ళీ కోపం వచ్చిందా? రాగిణి విసురుగా పద్మిని చేతిలోని ఫోటో లాక్కుని పరసలో పడేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. రాగిణి పట్ల తండ్రికున్న భయం అర్ధరహితం కాదనిపించింది ఆ క్షణంలో పద్మినికి మొదటిసారిగా. ఏమైంది పద్మిని? తండ్రి ప్రశ్నించాడు. ఏం లేదు. ఎవరో సుందరమట అతన్ని ఇష్టపడుతుందనుకుంటాను. కానీ అతడు కొంచెం విశృంఖలంగా ప్రవర్తించే మనిషి అని విన్నాను. చిన్న పై మెరుగుల్ని చూసి మోసపోతోంది. మొన్న తీసుకొచ్చిందమ్మా. రాగిణిని సినిమాలో యాక్ట్ చేయమన్నాడు. నేను కాదు పొమ్మన్నాను. ఆ వేళ ఇలాగే చిన్నబుచ్చుకుంది. పైగా కోపంతో మండిపోయింది. అప్పటినుంచి నాతో మాట్లాడడం లేదమ్మా. నాన్న, ఏంటి చిన్న మీతో మాట్లాడడం లేదా? ఆయన విచారంగా లేదన్నట్లు తల ఊపారు. మరి నాకెందుకు చెప్పలేదు? రాగిణి మొండితనానికి హద్దు లేకుండా పోతుందమ్మా. దాని మనస్తత్వం వింతగా తయారవుతోంది రాను రాను. కావాలన్నది ప్రతిదీ అందుతుందా ఈ జీవితంలో? ఆ కోరుకున్నది మంచిదో కాదో ఆలోచించద్దు. మన రామనాథం బాబాయ్కి రాశానులే. ఢిల్లీలో ఎవరో ఇంజనీర్ ఉన్నాడట. చిన్నాకి ఈడు జోడు బాగుంటుందన్నారాయన. కుదిరిచేయమన్నాను. చంద్రశేఖర్ని ఓ నెల రోజుల లోపల కాస్త సమయం చూసుకుని రమ్మని రాయి. 2 పెళ్లిళ్ళు జరిపించేస్తాను. తండ్రి మాటలు విని పద్మిని ఏమీ అనలేకపోయింది కొంతసేపటి వరకు. ఆయన మనసులో రాగిణి వలన పెద్ద గాయం అయినట్లు తెలుసుకుంది. అలాగే కానివ్వండి నాన్న. ఒకవేళ మాస్టారు రాకపోతే చిన్న పెళ్లి చేసే. దానికోసం మీరు రాత్రింబవళ్ళు దిగులు పడకండి. చిన్నాని నేను ఒప్పిస్తాను. 10 రోజుల లోపలే రమ్మని రాస్తున్నాను వాళ్ళకి రాగిణిని చూడ్డానికి. కాస్త దానికి నెమ్మదిగా నచ్చజెప్పమ్మా. మీ అమ్మే ఉంటే నాకింత బాధ ఉండేది కాదు. రాగిణి ఇంత మూర్ఖంగా ప్రవర్తించేది కాదు. తండ్రి లోలోన ఎంత బాధపడుతోంది అర్థమైంది పద్మినికి. ఏమైంది చిన్నాకి ఇలా ప్రవర్తిస్తోంది? ఆ సుందరం ఎవరు మధ్యలో? శేఖరం గారన్నట్లు చిన్నాలో స్వార్థం నిండిపోయిందా? లేక విశృంఖలంగా ప్రవర్తించాలని నిశ్చయించుకుందా? నాన్న అని ప్రేమగా పిలవదు. అక్క అని ఆత్మీయంగా మనసు విప్పి చెప్పదు. సినిమాల్లో నటించడం ఎందుకో? డబ్బంటే ఆశ, లేక కీర్తి గడించాలనా? పద్మినికి అంత ఆలోచించినా సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. ఆ తర్వాత సాయంత్రం రేణుకని చూసొస్తుంటే ఓ హోటల్ నుంచి సుందరం పక్కనే అతడిని అంటుకుని పోయి నడుస్తూ రాగిణి కనిపించి ఉలిక్కిపడింది. ఎవరది? రాగిణి కదూ? ఇదేంటి ఇంత చనువు ఏర్పడింది వాళ్ళిద్దరి మధ్య? ఓ షాపు ముందున్న సిమెంటు స్తంభం వెనక వాళ్ళకి కనబడకుండా నిలబడి చూడసాగింది పద్మిని. సుందరం విలాసంగా సిగరెట్ పొగ వదులుతూ ఏదో అంటున్నాడు రాగిణి చేతిని తన చేతిలోకి తీసుకుని. రాగిణి విరగబడి నవ్వుతోంది. పద్మినికి ఒళ్ళంతా కంపరంగా ఉంది. ఏం చెయ్యాలో తోచకుండా పోయింది ఒక్క క్షణం. సుందరం కారుడోరు తీసి పట్టుకున్నాడు. రాగిణి అతడి పక్కనే కూర్చుంది. పద్మిని 2 అంగల్లో కారుని సమీపించింది. చిన్నా పిలిచింది. సుందరం ఉలికి పడ్డాడు. పద్మినిని చూడగానే కంగారు పడిపోయాడు. రాగిణి మాత్రం ఏ మాత్రం కంగారుని ప్రదర్శించలేదు. సినిమాకెళ్తున్నాం. స్వీట్ డ్రీమ్స్ ఆడుతోందట. ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకుంటున్నాను అంది. మీరు కూడా రండి, మంచి పిక్చర్. సుందరం పద్మినిని ఆహ్వానించాడు. క్షమించండి చిన్న, ఒకసారి ఇలారా, ఓ మాటుంది. పద్మిని చెల్లెల్ని పిలిచింది కోపాన్ని తగ్గించుకుని. రాగిణి విసుగ్గా పద్మిని వంక చూసింది. టైం లేదు, ఏంటో చెప్పు. కారు దిక్కుండానే అంది. పద్మినికి ఆగ్రహం ముంచుకొచ్చింది రాగిణి నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే. మీరు కూడా వస్తే బాగుంటుంది. సుందరం మరోసారి పద్మిని అందాన్ని కళ్ళతోనే తాగిస్తున్నట్లు చూస్తూ అన్నాడు. వెళ్ళాలి. వెళ్ళకపోతే ఈ పిచ్చిది ఈ మనిషి మోసంలో చిక్కుకుపోతుంది. మనసులోని ఆలోచనల్ని అణుచుకుని కారులో కూర్చుని రాగిణిని వెనక్కి రమ్మని పిలిచింది. రాగిణి వినిపించుకోనేలేదు. ఏమైంది చిన్నకి వేళ? ఏదో భూతం పట్టినట్లు ప్రవర్తిస్తుందేమిటి? పద్మినికి సిగ్గుగా అవమానకరంగా ఉంది చెల్లెలి ప్రవర్తన చూసి. కానీ ఏమీ చేయలేకపోతోంది సభ్యత అడ్డం వచ్చి. పిక్చర్ హాల్లోకి వెళుతుంటే అంది. చిన్న, ఇతనికి పెళ్ళైందని మీ స్నేహితురాలు చెప్పింది. తెలుసు. అయితే ఏం కొంపలంటుకుపోతాయా? ఎంఏ చదివిన సుందరానికి ఓ పల్లెటూరి గబిలైన కట్టబెడితే వదిలేశాడట. అతనివన్నీ విప్లవ భావాలు.
రాగిణి అంది. పద్మినికంతా అయోమయంగా ఉంది. రాగిణిలో ఇంత బరితెగించిన స్వేచ్ఛని ఆమె ఏనాడూ చూసి ఎరుగదు. పిక్చర్ పూర్తయ్యే లోపల సుందరం 3 సార్లు డ్రింక్స్, కాఫీలు, టీలు తెప్పించాడు. పద్మిని వద్దంటున్నా వినిపించుకోకుండా డ్రింకు సీసా చేయిలాగి చేతిలో పెట్టాడు. ఈవేళ నా స్టార్స్ బాగున్నాయి. మీ కంపెనీ లభించింది. నన్ను చిన్నపుచ్చకండి. ఈ చిన్న కోరిక కాదని. స్వర్గలోకంలో ఇంద్రుడి సభలో అప్సరసలు ఉన్నారని విన్నాను. కానీ అది ఈవేళ నాకు నిజమనిపిస్తోంది మీ ఇద్దరినీ చూస్తుంటే. ఎందుకంటారా? ఆ మాట అబద్ధం అనుకునేవాణ్ణి మిమ్మల్ని చూడకముందు. ఇంటర్వెల్లో అతడు పొగుడుతుంటే పద్మినికి ఒళ్ళంతా అసహ్యంతో ముడుచుకుపోతున్నట్లయింది. రాగిణి మాత్రం ఆనందంగా ఆ ప్రశంసల్ని అందుకొని థ్యాంక్స్ అంది, విలాసంగా నవ్వులొలికిస్తూ. పిక్చర్ పూర్తయిన తర్వాత హాలు బయటికి రాగానే ఓ యువకుడు సుందరాన్ని పలకరించాడు. హలో సుందరం, బెస్ట్ ఆఫ్ లక్. ఏంటి గురు, రొట్టె విరిగి నీతిలో పడినట్టుందే ఈసారి. ఎక్కడ దొరికారు ఈ అప్సరసలు? పర్మనెంటా, టెంపరీ వ్యవహారమేనా? పద్మినికి కోపం ఆగలేదా మాటలు వినగానే. రాగిణి చేయిబుచ్చుకుని బరబరా లాక్కుపోయింది. సుందరం తెల్లబోయాడు. అతని ముఖాన నెత్తురు చుక్కలేదు. మిస్ పద్మిని, ప్లీజ్ కారులో వెళదాం రండి. మిస్టర్, మీ స్నేహితుడికి కాస్త సంస్కారం, సభ్యత నేర్పండి వెళ్ళి. మా సంగతి మీకు అనవసరం. చిన్న పద, నన్నట్టే రెచ్చగొట్టుకో. పద్మిని కళ్ళు ఎర్రబడిపోయాయి ఆగ్రహంతో. నేను రాను. రావు? రాను, నా ఇష్టం. సుందరం గారు, కారు తీసుకురండి. రాగిణి వయ్యారంగా అతని వైపుకు నడవబోయింది. పద్మిని లాగి కొట్టింది చెల్లెలి చెంప మీద. జాగ్రత్త, మంచి చెడు తెలుసుకుని ప్రవర్తించు, లేకపోతే నిన్ను చంపి నేను చేస్తాను. ఏమనుకున్నావో పద. పద్మిని 5 వేళ్లు తేలాయి రాగిణి చెంప మీద. ఏనాడు కోపంగా కొట్టని అక్క కొట్టగానే మొదట నిర్ఘాంతపోయింది. ఆ తర్వాత భయపడింది పద్మినిని ఆ రూపంలో చూసి. తల వంచుకుని ట్యాక్సీలో కూర్చుంది పద్మిని పక్కనే. పద్మిని అక్షరం కూడా మాట్లాడలేదు ఇంటికొచ్చే వరకు. ఇంట్లోకి వెళుతూ అంది, నాన్నకు చెప్పకిలా జరిగిందని. అమ్మ లేనేలేదు. నాన్న కూడా మన మూలాన అమ్మని చేరుకుంటే నీకు నాకు ఎవరూ దిక్కుండరు. ఆడదాని జీవితం అరిటాకు పైన ముళ్ళు వంటిది. రక్షణ లేకపోతే కుక్కలు చింపిన విసురవుతుంది. సుందరం స్నేహితుడు ఏం కూశాడో విన్నాక నీకింకా అతని నిజస్వరూపం అర్థం కాకపోతే నిన్ను క్షమించను. నిన్ను ఎప్పుడూ కొట్టలేదు, కానీ ఈవేళ తప్పలేదు. ప్రేమించేవాళ్లే తప్పు చేస్తే శిక్షిస్తారు. నాకు నువ్వు చెల్లెలివే కాదు, పసిబిడ్డవనిపించి కొట్టాను. పద్మిని కళ్ళల్లో తడి స్పష్టంగా కనిపించింది రాగిణికి. ఆమె గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. రాగిణి నిశ్శబ్దంగా లోపలికి నడిచింది. రామచంద్రరావు గారు బజారుకు వెళ్లారప్పుడు. పద్మిని తండ్రి లేనందుకు సంతోషించింది బరువుగా నిట్టూరుస్తూ. బిఏ పరీక్షలు దగ్గర పడ్డాయి ఇద్దరికి. పద్మినికి ఆ 7 ఆఖరి సంవత్సరం, రాగిణికి 2వ సంవత్సరం పూర్తవుతుంది. రాగిణి ఎప్పట్లా రాత్రిపూట పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం లేదు. పద్మిని చదువుకుంటుంటే ఏ మ్యాగజైనో తీసుకుని, అది ప్రత్యేకంగా సినిమాకి సంబంధించింది, కాలం గడిపేస్తోంది. చదువుకోవేం చిన్నా? పద్మిని ప్రశ్నించింది. ఈవేళ నాకు మూడ్ లేదు అనేది. పరీక్షల్లో మూడ్ లేదంటే ఎలా? పరీక్షలు రాయకపోతే బ్రతకలేమా? పద్మిని ఆశ్చర్యంగా చూసేది చెల్లెలి వైపు. అయితే నీకు బిఏ పూర్తి చేయాలని లేదా చిన్నా? నాకు ఈ చదువు అంటేనే విసుగ్గా ఉంది. ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయి. ఈ మధ్య మహా బోరెత్తిపోతుంది. పరీక్షలు కానివ్వు. నేను రాయను, రాగిణి మొండిగా అంది. మరి నాన్నగారికి ఏం చెబుతావు? రాయడం లేదని చెబుతాను. ఇందులో తప్పేముంది భయపడ్డానికి? ఈ మధ్య రాగిణి పొరపాటును కూడా పద్మినిని అక్క అని పిలవడం లేదు. పద్మిని ఆ సంగతి గమనించినట్లు నటిస్తున్నా లోలోనే ఆమెకు చాలా బాధగా ఉంది.